అండ్ ఇంక చెప్పాలంటే మత్తు వదలరా 1 కూడా అందరికీ తెలిసిన విషయమే, చాలా పెద్ద సక్సెస్ సాధించాం ఆ టైంలో. సో కానీ అదేంటంటే దట్ వాజ్ మోర్ కన్ఫైన్ టు వెనకలేదో ఆపరేషన్ తస్కరా నడిచినట్టుందండి. ఇప్పుడు తస్కరా అంటారో ఇంకేమో అంటారో, వినబ్రత అంటారో ఇంకేమంటారో చూడాలి. ఇప్పుడు రకరకాల పేర్లు అన్నీ వింటున్నాను రితేష్తో పరిచయం అయిన తర్వాత నేను. ఎనీవే, సో మత్తు వదలరా పార్ట్ 1 ఏంటంటే ఇట్ వాజ్ మోర్ కన్ఫైన్ టు మల్టీప్లెక్సెస్ అండ్ అఫ్ కోర్స్ ఇన్ సింగిల్ స్క్రీన్స్ కూడా బాగానే ఆడాయి. కానీ బట్ ఇఫ్ యూ టేక్ మత్తు వదలరా 2 into consideration, the beauty of this movie is that it is doing equally well in multiplexes as well as in single screens అండి. ఏంటి వచ్చి నీ దగ్గర వచ్చి వాళ్ళందరూ నీ సినిమా చూస్తారండి, లేకపోతే మీరు దీన్ని రాజకీయాల్లోకి లాగద్దు ప్లీజ్. మనం కూడా చూసాను అదే పాదయాత్ర దేని గురించి ఆ దండం పెట్టి అది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. రంగబలి రిలీజ్ ఎప్పుడంటే రిలీజ్ సార్ నాకు వినిపించలేదు. మీరు చేసిన ఇంతకుముందు సినిమాలు కూడా మంచి బిజినెస్ చేసినాయి, అన్నీ మన దగ్గర లిస్ట్ ఉంది. ఒక వెబ్ పేజ్ మీ బుట్టలోనే ఉంది, మీకోసమే ఎక్కువ కావాలని లైక్స్ కొడుతుంది అని టాక్. ఒక పేజ్ ఒకరికి ఫేవర్గా ఉందంటే అది నేను మెయింటైన్ చేస్తున్నట్టు కాదు. పోస్టర్లో చూస్తుంటే హీరోయిన్కి మీకు బాగా కుదిరినట్టుంది. మనకి మామూలుగా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటారు, మీరేమో టైటిల్స్లో మొత్తం. మేము చెప్పింది మీకు అలా అర్థమైతే మేమేం చేయలేము సార్. అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది, బోల్డ్గా ఉండిపోతుందా, మీరు బయట కూడా బోల్డ్గా ఉంటారా, లేదా సినిమాలోనే బోల్డ్గా ఉంటారా? చెప్పండి, ఎందుకు అడ్డదడ్డగా క్వశ్చన్స్. Get out of my studio!